Because most of the people, when they go through this surgeries like ortho surgery or ligament surgery, whatever it is, they carry a myth that okay, ఇంకా అయిపోయింది ఇక్కడితో, మళ్ళీ నేను ఆ గేమ్ ఆడలేను, యాక్టివిటీ చేయలేను. సో వన్స్ సర్జరీ తర్వాత ఇంకా నా సో కాల్ లెగ్ ఆర్ హ్యాండ్ వాట్ ఎవర్ యాక్టివిటీ తగ్గిపోతుంది అన్న భయంలో ఉంటారు. సో ఫర్ దమ్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ యూ? అబ్సల్యూట్లీ. ఇప్పుడు నా సజెషన్ అందరికీ ఏంటంటే, ఐఎమ్ ఎ స్పోర్ట్స్ సర్జన్ అండ్ ఐ ఆపరేట్ ఆన్ లాట్స్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ అండ్ దే ఆర్ బ్యాక్ టు దేర్ యాక్టివిటీస్. ఆల్ ఇండియా కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ యంగ్ పేషెంట్స్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇంకోటి చిన్నపిల్లలు. మొన్న ఒక 13-year-old బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆ అమ్మాయి కూడా ఆపరేట్ చేశాను. షీఈస్ బ్యాక్ ప్లేయింగ్ నౌ. సో అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, ఫస్ట్ ఈజ్ గుడ్ సర్జరీ, సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే వీ షుడ్ గో బ్యాక్ టు నియర్ నార్మల్ వాట్ వీ వర్ బిఫోర్ ద ఇంజురీ. సో ఈ రీహాబిలిటేషన్ కొంచెం ఓపిక ఉండాలి. చాలామందికి ఏంటి, ఇప్పుడు టార్గెట్ వస్తుంది, నా దగ్గరకు వస్తారు, సార్ ఇంకో 1 monthలో నాకు గేమ్ ఉంది సార్, నేను వెళ్ళిపోవాలంటారు. అంటే నో, ఫోర్గో దట్స్ నాట్ లైఫ్, బట్ దిస్ ఈజ్ లైఫ్. ఇప్పుడు మంచి లిగమెంట్ సర్జరీ చేసుకొని మంచి రీహాబ్ చేస్తే లైఫ్ లాంగ్ అది పనికి వస్తుంది. ఇప్పుడు హడావుడ్ చేసి ఇది పాడింది అనుకోండి, మళ్ళీ మూలపట్టేట్టే కదా. సో మళ్ళీ ఆ ఫ్రాక్చర్ రికరెన్స్ కానీ లిగమెంట్ రికరెన్స్ ఛాన్సెస్ కానీ ఉంటాయంట. అబ్సల్యూట్లీ, yes. ఓకే.